ఓకే, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని విందాం. వినడానికి ముందుగా ఈ ఇంటి వారికి నేను ప్రభువుని బట్టి క్రిస్మస్ సంబంధమైన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. సంఘస్థులందరిని బట్టి కూడా వందనాలు. ఎంతమంది ఎంతో పగలు అంటే ఎట్లాగా మనం ఎప్పుడైనా 7 గంటలకు ప్రార్థన పెట్టుకునే వాళ్ళం. అయితే దానికన్నా ముందు నుంచే మనం ప్రారంభించుకున్నా ఇలాగ రాగలుగుతున్నారంటే ఈసారి ఏ మధ్యాహ్నమో పెట్టుకోవాలి. చాలా సంతోషం మీరందరూ ఇలాగ ఆనందంగా ఉండడం. మాకు చాలా సంతోషం. ఏంటంటే సాగర్ ఫ్యామిలీ సంతు వాళ్ళు రావడం కదా. ఈసారి చెప్తాను, ఎప్పుడైనా లేట్ రండి చెప్తాను. ఓకే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఖచ్చితంగా మనం ఆ వాక్య భాగాన్ని చాలా సార్లు అది చెప్పుకోదగిన వాక్య భాగం. 9:6 వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, సమాధానకరమైన అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సరే, ఇప్పుడు ఇందులో నుంచే వాక్యంలో మనందరికీ దేవుడు ఒక కుమారుడును అనుగ్రహించెను. చాలా చక్కటి వాక్య భాగమమ్మ. మీరు గనక దీని మీద నిఘా పెట్టి కాస్తంత పరిశీలన చేస్తే చాలా ప్రత్యేకమైన విషయాలే ఇందులో ఉన్నాయి. దేవుడు మనకి ఆయన మనుషులందరూ కూడా రక్షించబడాలని, మనుషులందరూ కూడా తన వారిగా ఉండాలని దేవుడే జగత్పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళిక కలిగి ఆయన మనకు అందరికీ కుమారుని అనుగ్రహించారు. అప్పుడు దాని అర్థం ఇంచుమించుగా మన అందరిలో పెద్ద అబ్బాయిని ఏమంటాం? తన వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? మా అన్నయ్య అనొచ్చా? ఆడవాళ్ళైనా ఏమంటారు? మా అన్నయ్య. అలాగే మగాళ్ళందరూ కూడా ఏమంటాం? మా అన్నయ్య. అంటే పాత కాలంలో పాట ఉండేది, అది మీకు అందరికీ తెలుసమ్మా. ఎట్లాగ ఉండేదమ్మా పాట ఉండేది? యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ. చాలా మంచి మాట కదా. మనందరికీ పెద్ద దిక్కులాగా దేవుడు. ఇప్పుడు చూసారా, ఇళ్ళలో ఇప్పుడు చెల్లెళ్ళు ఉన్నారనుకో, మా అన్నయ్య ఉన్నాడని ఎలా సంతోషపడతాం. మా అన్నయ్య అంటే ఇప్పుడున్న అన్నయ్యలు అలాగా ఏడుతున్నారు, ఏడవట్లేదు నాకు తెలియట్లేదు కానీ ఉంటారు. కొంతమంది ఏంటంటే చెల్లెల్ని ఏడిపించుకుని తింటూ ఉంటారు. అదొక రకం. ఏంటో నాకు అర్థం కాదు. చెల్లి ఎలాగ అనుకోవాలంటే నాకు అన్నయ్య ఉన్నాడు, నాకేం భయం అనేది ఒకటి ఉండాలి కదా. కానీ ఏంటో పాపం అన్నయ్యలు అట్టేయాలి ముఖాలకి. అన్నయ్యలోనే ఆ కీర్తి కానీ, ఆ ఖ్యాతి కానీ, ఆ గొప్పతనం కానీ నిలబెట్టుకోరు. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? మా చెల్లి, నేను, లేదా మా అన్నయ్య, మా అక్క ఇలాగా ఎప్పుడు తగాదా పెట్టుకుంటాం. కానండి వాళ్ళు ఒక రోజు వచ్చి ఇప్పుడు మాత్రం మా చెల్లిని కానీ మా అక్కని కానీ నేను చూడలేకపోతే ఉండలేనని అంటారు. ఇప్పుడు ఏడిపించిన కాడికి ఏడిపించావు, సగం ఆయుసు తగ్గొట్టావు. అర్థమవుతుందా? ఇళ్ళల్లో ఎప్పుడు గొడవలు వచ్చేటప్పటికి తెలియని బలహీనతలు రావడానికి ఛానల్ ఉంటుంది. కానీ మనందరికీ యేసయ్య పెద్ద అన్నయ్యలాగా. ఎవరండి ఆయన? ఆయన గనక మీ తరపున లేకపోతే మిమ్మల్ని ఎవడూ సరిగ్గా పట్టించుకోడు. అర్థమైందా? ఇంట్లో బాబు ఉన్నా, అమ్మ ఉన్నా, ఎంతమంది ఉన్నా. అందుకే దేవుడు ఆయన మనకి ఎలాగిచ్చారట? అన్నయ్య. ఎలాగమ్మా? పెద్ద అన్నయ్య. ఆ మాట మీ మనసులో పడాలి. యేసయ్యా, నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నాను. అదొక్క పదమే కాదండి. ఇక్కడ ఇప్పుడు 9:6 చదివాం కదా, చాలా పేర్లు ఉన్నాయి ఇందులో వాటిల్లో ఇదొక పేరు అనుకోండి. అందుచేత నేనేమంటానంటే కొంచెం ఆలోచన చేయండి అమ్మా. మన జీవితంలో ఆయన మనకు అన్నయ్యగా ఉంటే మొట్టమొదట ప్రతి వాళ్ళు, ఆయన క్రింద ఉన్న ప్రతి వాళ్ళు అన్నయ్యను ఏం చేయాలో తెలుసా? గొప్పగా ఎంచాలి. ఎలా ఎంచాలి? గొప్పగా ఎంచడం అంటే దానికి నేను తెలుగులో బైబిల్లో ఉన్నాయో నేను చెప్తాను. మొట్టమొదట
ఇందులో నుంచి ఈ వాక్యాన్ని మనం చదువుదాం. ఎట్లాగంటే యోహాను సువార్త 8:36 అది ఒకసారి చదవండమ్మా. 8:36 మీరు గనుక చూడగలిగితే, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజముగా అంటే ఇప్పుడు కుమారుడు దేవుడు మనకి ఆయన తన కుమారుడును మనకు అనుగ్రహించును. అప్పుడు ఈ కుమారుడు మన ఇంట వంట మనతో పాటు ఉంటే మనకి ఏముంటదట? స్వతంత్రం, విడుదల. అర్థమైందా? ఏదో దాంట్లో బందీగా అయిపోవడమో, ఏదో దాంట్లో బలహీనులుగా అయిపోవడమో, ఏదో దాంట్లో ఏదో లోపాలతో ఉండేటట్టుగానో అసమాధానంగా ఇల్లు ఉండడానికి ఇష్టపడక దేవుడు తన పెద్ద జనదైక కుమారుడిని మనకు పంపించాడు. ఇప్పుడు ఆయన మనకెవరు? అన్నయ్యలాగా. అందుచేత నేను అంటాను, ఆయన మన ఇంట ఉన్నాడు గనక నాకంటూ ఏం భయం లేదు. తమ్ముడిగా నేనేమనుకోవాలి? ఇప్పుడు మీరు అందరూ ఆయనకి ఏమవుతారు? ఆయనకి చెల్లెల్లాగా, అంతే కదా? అర్థమైందా? మనం అందరం ఆయనకి తమ్ముళ్ళలాగా. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలంటే, నాకేం భయం, మా అన్నయ్య ఉన్నాడు నాకు. దేవునికి స్తోత్రం. ఆయన మనకున్నందుకు అబ్బా మీరందరూ కూడా యేసు ప్రభుని ఏమండి అన్నయ్యలాగా మనం చూడాలి. పెద్ద అన్నయ్యలాగా. ఎవరమ్మా? మామూలు మన ఇళ్లలో ఉండే అన్నయ్యలు అందరూ అలాగ ఉండకపోవచ్చు. ఆడపిల్లల్ని వెంటనే ఏం చేస్తారు? దానికి ఏదో ఇచ్చి పంపించేసేయండి అట, ఇచ్చి పంపించేస్తారు. ఏసై అలాంటి అన్నయ్య కాదు. అర్థమైందమ్మా? ఎప్పుడు ఆ పిల్లల పక్షాన అయ్యో నాది బాధ్యత. మీరు బైబిల్ ఇలాంటి ఎందుకు చదవాలి అని అంటే, యేసు ప్రభు వారు తర్వాత కూడా మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మరి వాళ్ళందరిని ఎవరు పట్టించుకున్నారు? యేసయ్యే పట్టించుకున్నాడు. మీరు బాగా చదివి చూడండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడు అని అనగానే ఇంట్లో వాళ్ళంతా సైలెంటే. అర్థమైందా? ఎవడెవడు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండేయడానికి ఛానల్ ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఉదయం సాయంత్రం కూడా ఇటు తండ్రి పని చేయాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం మనుషుల పట్ల నెరవేర్చాలి. అలాగే ఇంటి విషయం కూడా ఆయన పట్టించుకునే కుమారుడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, కార్పెంటర్గా ఆయన ఉన్నాడు తండ్రి దగ్గర వాళ్ళ కుటుంబంలో అని చదివినప్పుడు, కార్పెంటర్ గారికి ఉన్న లక్షణం, ఇక్కడ ఎవరైనా కార్పెంటర్లు ఉంటే వాళ్ళని అడిగి చూడండి, ఏది వేస్ట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎంత చిన్న పొల ముక్కను కూడా ఏ మేకలాగా తయారు చేసుకుంటాడు కదా, అది వేస్ట్ ఉండదు. అంటే ఆయన ఉన్నంత వరకు మన బ్రతుకులో ఎక్కడ ఏమండి పనికిరాము, నిష్ప్రయోజనం అనే మాట రానివ్వడబ్బా. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏ ఇంట్లో అన్నయ్యలుగా ఉన్నామో, కాస్త తల్లిదండ్రుల దగ్గర ఏమంటే ఉన్నతమైన బిడ్డలుగా ఉంటున్నామో, మిగిలిన బాధ్యతలు కూడా పంచుకునేటట్టుగా మనం కావాలి. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి మగపిల్లల గురించే చెప్పట్లేదు. ఇంట్లో ఏమంటే మరి అక్కయ్య ఉన్నది అనుకుందాం. ఏమంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు? అక్క. వీళ్ళకి ఈ అమ్మాయికి ఎవరు? తమ్ముడు ఉన్నాడు కదా. ఆడే తమ్ముడా నువ్వా? ఏమో ఇద్దరు ఎవరి ముందో తెలియదు. సరేలే, అప్పుడు ఏం చేయాలి? మీకంటూ బాధ్యతలు ఉన్నాయి. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. మనకు పెద్ద దిక్కు యేసయ్య. ఆయన్ని పట్టుకొని, ప్రభువా మా నాన్నగారు నన్ను నమ్మాడు, మా అమ్మగారు నన్ను నమ్మారు, మా కుటుంబాన్ని నేను కాస్త పట్టించుకోవాలి, అందుచేత నా తల్లిదండ్రులకి నేను సంతోషం కలిగించేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు ఆ ఇంట్లో యేసు ప్రభు ఈ లోకానికి పెద్ద కుమారుడిగా రావడం వలన ఆయన విడుదల చేస్తే ఇక ఎప్పటికీ అలాగా ఏముంటదట? విడుదలయ్యే. అప్పుడు ఆయన కుమారుడిగా వచ్చింది మనం బందీలుగా ఉండడానికి కాదు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండకూడదు? మనం బానిసలుగా ఉండకండి. ఏదో వాటికి అలవాట్లకి కొన్నిటికి అలాగా అంతేనండి, మేము అలవాట్లు మానుకోలేమండి, అలాంటివి ఉండొద్దు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన మన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఏమండి పెద్ద కుమారుడుగా దేవుడు తన కుమారుడిని మనందరికీ ఇచ్చాడట. అప్పుడు యేసు ప్రభు మీకు చెందుతాడు, నాకు చెందుతాడు, ఏమంటే ఇంట్లో ముతకకి చెందుతాడు, ఇంట్లో ఉన్న యవనస్తులకి చెందుతాడు, అందరికీ ఆయనే జ్యేష్ఠ కుమారుడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు 7 పాయింట్లు చూద్దాం. అబ్బా 7 పాయింట్లు అంటే అవుతుందా? చూద్దాం. అందులో 1వ పాయింట్ ఏంటంటే, బైబిల్ వాక్యాలు ఎలా చెబుతా ఉన్నాయమ్మా,
అది మనం ఆలోచన చేయాలి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుతారమ్మా. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సరేమ్మా, ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు అంటే ఆయన ద్వారా మనకు లాభమా నష్టమా? ఎంత లాభం? అక్కడ ఎలా రాశాడు? అక్కడ తన కుమారుడనే. తెలుగు బైబిల్లో బాగున్నది ఏంటంటే తన సొంత కుమారుడు అని రాశాడు. ఎవరబ్బా ఆయన? దేవుడు అంటున్నాడు, నా సొంత బిడ్డనిచ్చానమ్మా మీకు. ఆయన్ని ఇచ్చిన తర్వాత మీరు విడుదల కాకపోతే ఎలాగమ్మా? నా సొంత కుమారుని ఇచ్చానమ్మా, ఆయన వచ్చిన తర్వాత మీకు ఇంకా లోపాలు లోట్లు. ఏందమ్మా ఈ మాట? అంటే ఇప్పుడు యేసయ్య మనకి ఇవ్వబడ్డాడు అంటే తన సొంత కుమారుడినే మనకి ఇచ్చాడు అంటే తనతో పాటు మనకి ఏం కావాలన్నా ఆయన నుండే మనకు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారు మీ ఇళ్ళల్లో గొప్పోడుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నాను, యేసు ప్రభు మీ ఇళ్ళల్లో ఎలా కనబడాలి? మీరు ట్రై చేసి చూడండి, తన ద్వారా వచ్చేవన్నీ మీకు ఇవ్వబడును గాక. అమ్మ నీకు చెప్తున్నా, నేను యేసు ప్రభు పేరు మీద హైదరాబాద్ వచ్చాను. ఏముందని వచ్చాను? ఏమి లేవు. ఏముందని వచ్చాను? ఏమీ లేదు. నాకు ఒకటే తెలుసు, ఏంటంటే నేను నా ప్రభువుని పట్టుకొని వచ్చాను అనేది ఒకటి నాకు తెలుసు అంతే. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఏం లేదమ్మా, చాలా కష్టాలు పడ్డాను. కానీ ఏమైనా నా ప్రభువు కూడా నేను నా ప్రభువుని పట్టుకొని ఇక్కడికి వచ్చినందువలన ఏమంటే ఆయన ద్వారా నాకేం రావాలి అన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, పిల్లలని ఇచ్చాడు, వీటన్నిటికన్నా ఎక్కువగా మందిరాన్ని ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడమ్మా? నిజంగా ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఇచ్చినవి? సరే, ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఏమి రాశాడు? ఇప్పుడు 8:32 అమ్మా ఏమి రాశాడు? తన జ్యేష్ఠ కుమారుడైన తన సొంత కుమారుడిని మనకి ఇచ్చినప్పుడు తనతో పాటు మనకి సమస్తము ఇచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి గొప్ప విలువ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే, మీరు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని వినాలి ఏమంటే ఎక్కువగా మీరు గుర్తిస్తారో అప్పుడు మీకు రాగలిగినవి ఆరోగ్యం ఉండొచ్చు, అందులో ఐశ్వర్యం ఉండొచ్చు, అందులో జ్ఞానం అయి ఉండొచ్చు, అందులో సమాధానమై ఉండొచ్చు. అందులో నాకు ఒకటే తెలిసింది ఏంటంటే, నా ప్రభువు మీకు ఇవ్వబడిన తర్వాత తన ద్వారా ఏమేమి రావాలో అవన్నీ మీకు చేరునుగాక. అదే మీరు 3:4లోన హబక్కు గ్రంథములో ఆయన ఇరుప్రక్కల చేతుల నుండి కిరణములు మనకు ఉదయించునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఒక పాయింట్. సరే, రెండో పాయింట్కి వెళదాం. రెండో పాయింట్ ఏంటంటే, బైబిల్ వాక్యాల్లో ఇవి కూడా చదవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి అమ్మ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇలా ఇందులో నుంచి ఇంకొక మంచి మాట. ఇప్పుడు మనకి ఎవరిని ఇచ్చారు? ఆయన కుమారుని. మళ్ళీ చదవండి అమ్మా అదే వచనాన్ని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని ఎవరమ్మా? కుమారుడు. ఎవరండి? ఇప్పుడు కుమారుడిని మనకి ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడు? మనందరికి కుమారుని ఇచ్చాడు. ఎందుకు? సహవాసం అంటే ఇప్పుడు చెప్పండి నాకు, సహవాసం అంటే ఏంటమ్మా? అమ్మా ఆయనతో నడవడం అనేది ఒక మాట అన్నారు. సహవాసం అమ్మా నువ్వు అలా చూడటంగా చెప్పాలి. ఎలాగా? సహవాసం. ఇది మీరు కొంచెం పట్టించుకోవాలి ఈ పదాన్ని. ఇప్పుడు దేవుడు తన కుమారుని నీకు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయనతో నీకు ఆ విధమైన బాంధవ్యం లేకపోతే, ఆ విధమైన సంబంధం లేకపోతే ఎలా ఇస్తాడు సార్ ఏమైనా? ఇప్పుడు పర్సనల్గా చూడండి సార్. ఇప్పుడు ఏమండి, ఈ వాక్యాన్ని ఒకటే మీరు పట్టుకోండి. ఆయనను మీకు ఇచ్చింది ఎందుకు అని అంటే, మీరు ఆయనతో సహవాసము కలిగి ఉండాలట. దేనితోటి అండి? సహవాసము అని అనగా దేవునితో లేదా కుమారుని బట్టి దేవునితో కలిసిపోవడం. అర్థమైంది? ఇప్పుడు మన కుటుంబాలు ఉంటాయి.
ఏదో ఎలాగుంటారంటే పేరుకి ఉంటారు అంతే, ఎవరెవరు మాట్లాడుకోరు, ఎవరెవరు కలిసిమెలిసి ఉండరు, ఎవడి ఇష్టం వాడు. ఇప్పుడు ఈ చివరి రోజుల్లో ఇదే జరుగుతుందమ్మా. ఈ చివరి రోజుల్లో ఎవడిష్టం వాడే, ఆడికి ఏం దొరికితే అదే చేస్తున్నాడు. అసలు దేవుడిని పక్కన పెట్టేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అందులో నేనైతే గమనించింది ఏంటంటే చివరి దినాల్లో ఇలాగ కుటుంబాలుగా కలిసి ఉండేది కూడా కష్టమే. అర్థమైందా? చివరి దినాల్లో కుటుంబాలుగా అంటే ఇది దేవుని యొక్క ఈ దివ్య గ్రంథాన్ని బట్టి కుటుంబ వ్యవస్థను ఎవరు చేశారు? దేవుడు. ఆ మాటలకు మీరు విధేయత ఇచ్చారు కాబట్టి నయ్యం. మీరు మీ భర్తతోనూ మీ భార్యతోనూ పిల్ల పాపలతోనూ సమిష్టిగా కలిసి మెలిసి ఉంటున్నారు. అది చాలా గొప్ప దీవెన. కానీ ఇప్పుడు చివరి రోజులకు వచ్చాక ఎవరెవరో తెలియడం లేదు, ఎవరెవరికో ఏంటో తెలియడం లేదు, ఏ అర్థాలు తెలియడం లేదు. ఇంత భయంకర లోతు దినములలాగా మనుషులు మారిపోయారు. అంచేత ఎక్కువగా తిండి మీద ఆశ. నేను అంటున్నాను, మీ కొడుకులు కానీ కూతుర్లు కానీ తిండికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కనుక ముందు వాళ్ళని మోకాలు వేయించండి. నేను చెప్తున్నాను, నా మాట ఏనండి అమ్మ, నేను సేవకుడిగా చెప్తున్నా. అధికంగా తిండి ఈవెన్ నాన్ వేసి ఎక్కువగా ఆశపడితే కనుక దేవుడు మాట చెప్పేశాడు, వాళ్ళతో మీరేం చేయొద్దు, అప్పుడు సహవాసం ఎంత ప్రమాదమో తెలుసా? అందుచేత నేను అంటున్నాను, నా ప్రభువు వారు నీకు కుమారునిగా ఇవ్వబడ్డాడు అంటే గనక తప్పకుండా నీ సహవాసం 1:3 చదువుతాం. ఏది 1 యోహాను పత్రికలో. నేను ఇప్పుడు సహవాసం అనే దాని మీదే కాదు, కానీ అందులో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మన సహవాసం తండ్రి అయిన దేవునితో, ఎవరు కుమారుడైన యేసు ప్రభువుతో మనం అలా కలిసిపోవాలి. సహవాసం అనే మాట అంత చిన్నదైతే కాదు. అందులో సహవాసం ఉండడానికి ఏమేం కావాలి? ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? సమాధానం ఉండాలి. అమ్మ నేను ఈ రెండు మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు చాలామంది మేము అంటే బెదిరించేసుకొని ఇట్టే తెగిపోయేటట్టుగా ఉంటారు. ఏముండట్లేదు వాళ్ళల్లో? సమాధానం ఉండట్లేదు. ఇంకేముండట్లేదు? ఈ రెండు లేకపోతే ఇంకా వాళ్ళ బతుకు ఏడ్చినట్టే ఉంటుంది. కానీ అందుకే ఇప్పుడు దేవునితో నువ్వు సహవాసం కుమారుని ద్వారా కలిగి ఉంటే గనుక అప్పుడు నీ లోపల ప్రేమ ఉండునుగాక, నీ లోపల సమాధానం ఉండునుగాక. ఏది కాస్త నవ్వుతూ కనపడండి అబ్బా, అందరూ నవ్వండి. ఎందుకు తెలుసా? ఈ నవ్వు, ఈ ఆనందం ఇదంతా కూడా సహవాసాన్ని బట్టే మనకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేనేమంటానంటే మీరు చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ఎవరున్నారు? పెద్ద అన్నయ్య. ఎవరు? పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఆయన మన తరపున ఉన్నాడు, నా తరపున ఉన్నాడు. ఎడ్రా అలాగున్నావు ఎడ్రా అని అనగానే నేను కొంచెం తేడా కనిపించాను అనుకో, నా సంగతి చెప్పగానే పరిష్కారం చేయడానికి స్వతంత్రుడుగా చేసే పెద్ద అన్నయ్య. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటట? మీ సహవాసము ఎవరితో ఉండాలి? కుమారునితో. ఎందుకు ఉండాలంటే మీకు అన్ని దొరకాలంటే ఇక నేను అంటాను గత్యంతరం ఇంకా వేరే ఛానల్ లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి రావాలి? అంచేత ఇప్పుడు అందుకే అన్నాడు 8:32 మర్చిపోకండి, కుమారుడి ద్వారా మీకు సమస్తమును దేవుడు అనుగ్రహించింది గాక. ఏవైనా మీకు కావలసిన ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు పెద్ద నీ దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన పట్టుకొని మనం ప్రభువా నాకు కావలసినవి, నాకు అనుదిన ఆహారం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, అభివృద్ధిని ఇవ్వండి, పిల్లాబాబులు పెద్దోళ్ళు అవ్వండి, మా బతుకులు దీవెనకరంగా చేయండి, మీరు కోరుకున్నట్టుగా తయారుగా. అమ్మా దేవుడే యేసు ప్రభు మీకు అన్నయ్య అయితే మీలో పిసినారు వాళ్ళు అంతమంది ఉన్నారమ్మా. ఉంటారు ఎక్కడో చోట ఉంటారు. ఏది ఒకరిద్దరు చెయ్యొత్తండి, ఎవరు ఎత్తరా? మరి పిసినారు టైప్లో ఉంటే కనుక బాబు ఆయన నీకు అన్నయ్య అయితే ఎంత పిసినారు దానిలాగా, ఎంత పిసినారు లాగా ఉండొద్దు. అర్థమవుతుంది? అంటే ఎలాగా? ప్రభు కోసం ఇచ్చడం కాదు, ఇవ్వడం గురించి నేను అంటలే. ఇచ్చేవాడు పిసినారుడు కాదు, మరి మిగిలిన వాటి దగ్గర పిసినారుడు ఎలాగుంటారు తెలుసా? ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే బాగా చదువుకోండి అమ్మా. చదువుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళతారు అనుకోండి అమ్మా. ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీకు ఇంటర్వ్యూలో మీరు నెగ్గాలంటే ఏం చేయాలి అమ్మా? ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్ అయినా లేదమ్మా. ఈ మన దేశంలో ఎంత దరిద్రమని అనాలంటే ఎంత చదివి ఎంతగా మనం వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళినా 1వ రౌండ్ 2వ రౌండ్ 3వ రౌండ్ అన్ని రౌండ్లు తిప్పి 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు. కానీ అక్కడ వడ్డించేవాడు మనోడు ఉండాలి. అక్కడ ఎవరు ఉండాలి? అక్కడ మనోడు ఉండాలంటే అప్పుడు మీ పిల్ల పాపలు నేనేమంటాను తెలుసా?
పడ్డారో లేచారో నాకు తెలియదు. పెద్దన్ని మన ఇంటికి వచ్చాక మీరు పెద్దోళ్ళు అవ్వాలబ్బా, మీరు చదివి పై పోస్టుల్లోకి రావాలబ్బా. నేను చెప్తున్నా, కొంతమంది చదివాక ఎంత చదివి ఇంటికి పోయి వచ్చినట్టు ఎందుకో చదువుతారు, ఏం పని లేకుండా పోతారు. అలా కాదు, చదివిన దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడూ అనుకుంటాను, ప్రభు మేము ఇన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్తాం, ఎంత చదువుతాం, ఎంత చేస్తాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ శనగొట్టుడు కూర్చుంటాడు. అక్కడ ఆడికి ఎలాగుంటుంది అంటే కులం దగ్గర నుంచి లెక్కలేస్తాడు. అర్థమైందా? ఎవరు మీరు? ఆడి చూడండి సార్. అందుకే నేను పెద్దన్ని నీ ఇంట్లో ఉండునుగా. ఈ యేసయ్య ఎప్పుడైతే నీతో ఉంటాడో వాళ్ళందరిని తలదన్నే స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. అర్థమైందా మీకు అందరికీనే? అంచేత ఒక పాయింట్, ఓకేనా? రెండో పాయింట్ లో మనం ఎవరితో సహవాసం చేయాలి? అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆయనవన్నీ మీ అవుతాయి. అర్థమవుతుందా? మన ఇంకేమున్నాయి, ఈ పాయింట్ నేను వివరం చేయడం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే ఆయన అన్ని మనవి అవుతున్నాయి, మన అన్ని ఎవరి అవుతున్నాయి? బాబా ఇది అర్థం చేసుకున్నప్పుడల్లా నాకు బాధ వచ్చేసింది. ఏంటంటే నాకేమున్నాయంటే నా దగ్గర రోగం ఉంది, అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ ఆయన అన్ని నావి. ఇది భలే అవుతుంది కదా. అందుకే ఆయన మనకి కుమారుడును అనుగ్రహించెను. కాస్త గట్టిగా పట్టుకోండి సార్. యేసయ్యా, నేను నిన్ను అన్నయ్య అని పిలిచే ఆ ఆప్యాయత, అనురాగం, ఆ సంతోషం, ఆ బాంధవ్యం మా ఇరువురి మధ్యలో ఉండిపోవునుగాక. అది చూస్తాడు దేవుడు, చూస్తాడు. ఏనానా అంతలాగా బిడ్డలంతా నువ్వంటే చాలా ఇష్టం రా అని ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు కుమారునితో అనగానే వాళ్ళకి కావలసినవన్నీ నేను ఇవ్వగలుగుతున్నానని ఇచ్చేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? మూడో పాయింట్కి వెళదామా. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ 1-2 వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనం ఏముంది అక్కడ? ఎబ్రీయులకు రాసిన పత్రిక 1-2 వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే కుమారుడు మీతో మాట్లాడే అన్నయ్య. ఎవరమ్మా ఆయన? అమ్మా వినండి అమ్మా. ఈ చివరి దినాల్లో మీతో మాట్లాడేవాడు మన ప్రభువు అయిన యేసయ్య. చదువమ్మా, కంటిన్యూ చేయండి అమ్మా. మళ్ళీ అదే వచ్చినాను, కంటిన్యూ చేయండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా చేశాడమ్మా. అప్పుడు ఆయన కనుక మాట్లాడుతున్నాడంటే నీ గుట్టు, నీ భవిష్యత్తు, నీకేం కావాలో, నీకేం చేయాలో అన్ని తెలుసా తెలీదా? ఏడి బ్రహ్మయ్య ఏడి? ఎక్కడున్నాడు? అమ్మా ఇదే బ్రహ్మయ్య గారమ్మా. ఎన్నో సంవత్సరాల క్రితం ఇగో ఈ అమ్మగారు, నేను అక్కడ కింద చర్చి కడుతున్నాను, చిన్న చర్చి. అప్పుడు పాత చర్చి కడుతున్నప్పుడు ఒకసారి గబగబా వచ్చింది. అప్పుడు కింద నుంచి అలా నడిచి వచ్చేసేవాళ్ళు లేరండి. అలాగ వచ్చి అయ్యగారు నేను రేపు వచ్చే రోజుల నుంచి నేను ఈ చర్చికి వస్తున్నానండి అన్నారు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వస్తారని అంటున్నాను. ఆ తర్వాత ఈ అమ్మకున్న ఒక ఆలోచన ఏంటో తెలుసా? నాను మాత్రమే కాదు, మా ఆయన గారు కూడా, అంటే మా బ్రహ్మయ్య గారు కూడా మందిరానికి రావాలి. ఆయనకి ఏమో మరి అప్పుడు ఒంట్లో బాగోలేదు, ఏదో పరిస్థితుల ఒంట్లో బాగోపోతే ఆ ఒంట్లో బాగోపోయిన పరిస్థితి కూడా ఎవరు బాగు చేయాలని ఆవిడ వచ్చిందో తెలుసా? అమ్మా నిజంగా మీరు నమ్మరమ్మా. ఆ రోజులు ఏమన్నా మీకు ఏమన్నా గుర్తున్నాయమ్మా? అప్పుడు మేము ఎలాగున్నాం, బచ్చగాళ్ళే కనిపించాం. మమ్మల్ని నమ్మడమే అంటే కష్టమే. ఏదంటే ఈడో సేవకుడా అన్నట్టు మేము కనిపిస్తున్నాం. ఎందుకంటే తినేది ఉందో లేదో ఎంతో కష్టం. కానీ ఈ అమ్మ అప్పట్లో వచ్చినప్పుడు నేను నవ్వుకున్నాను, నేను ప్రార్థన చేశాను. ప్రభు దగ్గర ఏమనుకున్నానంటే, ప్రభువా నశించిన దానిని అదొక్కటేనమ్మా. వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళ ఇల్లు తెలీదు, వాళ్ళ పరిస్థితులు తెలీదు. ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన ద్వారా సమస్తము మనకి ఏం కావాలో ఆయన నీతో మాట్లాడునుగాక. ఇప్పుడు మనకి ఇవ్వబడిన కుమారుడు మాట్లాడే కుమారుడు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన కుమారుడు ఇచ్చే కుమారుడు. ఏం సార్, మనకి ఇవ్వబడిన కుమారుడు నేను అంటున్న సమస్తమునికి ఇచ్చేవాడై ఉన్నాడు. ఇంకా నేను ఒక గట్టి మాట ఎలా చెప్పాలనుకున్నానంటే, ఈ విధంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక మీదట
అయ్యి బాబోయ్ ఎలాగ బాబోయ్ అనే పరిస్థితికి రాకూడదు. మీకు అర్థమవుతుందా? మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరు? అందరూ చెప్పండి, చెప్పండి. యేసయ్య ఎవరు? అమ్మ మాట్లాడతాడా అని మీరు అనుకుంటారు. బైబిల్ రూపంలో మాట్లాడడం ఇది ఎంత కరెక్టో నేను చెప్తున్నా. నేను ఉద్యోగం చేసుకుంటున్న రోజుల్లో యేసు ప్రభు నా రూమ్కి వచ్చాడు సార్, నా రూమ్కి వచ్చాడు. అక్కడ కొడితే ఇంత దూరం వచ్చి పడ్డాను. నేను లేవలేకపోతున్నాను, నేను నిద్రట్లో లేను, మెలకుగా ఉన్నాను. నేను అప్పుడు ఉంచుకొని నిలబడదామంటే నా వల్ల కాలేదు సార్. ఆయన మాట్లాడే దేవుడు. నన్ను వెంబడించాను అంటే నాకు ఏం వెంబడించాలి, ఈయన ఎక్కడుంటాడు నాకు ఏమీ అర్థం కాలే. కానీ నయ్యం ఇప్పుడు అర్థమైంది. అయ్యో ఎంత నిర్లక్ష్యం చేశాను ఆయన పిలిచినప్పుడు. నా దేవుడు మాట్లాడే దేవుడు. యేసయ్య ఎవరు? యేసయ్య అన్నయ్యలాగా మాట్లాడతాడు నీతో. నాకు అదే బాగా నచ్చింది, బాగా నచ్చింది. ఎవరికైనా ఇలాంటి భాగ్యం ఒకవేళ అన్నయ్య లేని లోటు ఏదైనా ఉంటే ప్రభువుని బట్టి ఆనందం నీకుండునుగా. నువ్వు కూడా అలా మాట్లాడవచ్చు. ప్రభువా నువ్వు నాకు అన్నయ్యలాగా, పెద్ద అన్నయ్యలాగా, నా బ్రతుకులో నాకు ఇది అర్థం కాలే, కుమారుడు అనుగ్రహించబడిను అని అంటే మీనింగ్ ఏంటంటే నీతో మాట్లాడుతున్నావు, ఏంటి అలాగున్నావేంటి, ఏంటి ఎలాగున్నావేంటి, ఏంటి నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నాను, నేను ఎలా కోరుకున్నాను. గద్దించేసేవాడు బెదిరించేసేవాడు కాదబ్బా నా యేసయ్య అట్టాటోడు కాదు సార్. నేను చెప్తున్నా మన అన్నయ్యలు అలాగా ఉంటారు. మన వాళ్ళు ఊరికే బెదిరించేస్తారు కదా, ఏది ప్రాణం మీద ఆయాసం వచ్చేసేటట్టుగా విసుగు వచ్చేటట్టుగా మాట్లాడతారేమో కానీ నా యేసయ్య అట్లాంటోడు కాదు. అందుచేత యేసయ్య నీకు అందరికన్నా ముఖ్యంగా ఉండునుగాక. హల్లెలూయా. యేసయ్యను బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇంతే గట్టిగా చెప్తారా, ఇంకేమైనా కాస్త గట్టిగా చెప్తారా? జాగ్రత్త, ఈ పునాదేమో గట్టిగా వేసాడో లేదు. ఆ దేవునికి స్తోత్రం. మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా. అందుచేత నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇది కూడా మనకు ఆశ్చర్యంగా ఉండే పాయింటే. 1వ యోహాను 5:12 చూడండి అమ్మా. 5:12 ఏం రాశాడు అక్కడ? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఇప్పుడు యేసయ్యను అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ? కుమారునిగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతేనా? 1, 2, 3 లెక్కయ్యాలా? 100 చేతులన్నా లేచినాయా? సరే, ఇంకా దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే యేసు ప్రభువుని కుమారుడిగా, దేవుడిచ్చిన వరముగా, దేవుడిచ్చిన బహుమానంగా నువ్వు గనుక అంగీకరిస్తే నీ జీవితం ఎండిపోయిన జీవితం పచ్చగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చాడు అంటే ఇక నీ జీవితం ఎలా ఉండాలి? అదే మీరు 20:31 కూడా చదివితే ఎక్కడ యోహాను సువార్త 20:31 కూడా ఆయన తన నామాన్ని ఎందుకు ఇచ్చాడట? ఆ నామము ద్వారా మీరు జీవమును కదా. అదే యోహాను సువార్త 5:23-24 కూడా ఆయన మాటలు వలన విశ్వసించిన ప్రతి వారు మరణాన్ని దాటేసి ఎందులోకి వచ్చేస్తున్నారట? జీవములోనికి వచ్చేస్తాడు. యోహాను సువార్త 14 చెప్పండి అబ్బా, 6వ వచనం. ఆయన మనకు జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కుమారుడు అయితే అప్పుడు మన ఇళ్లలో ఎండిపోయిన బతుకు కనబడకూడదు. దేవునికి స్తోత్రం. అమ్మా ఈ వాక్యం ఏదో సరదాగా అనుకుంటున్నారు కానీ గుడ్డుతనం ఉండకూడదండి. ఆడోళ్ళలోనూ ఉండకూడదు, మగాళ్ళలోనూ ఉండకూడదు. మీరు 30 ఇంకా చెప్పండి అబ్బా. 100 అనేది ఎంత? 26:12 ఆదికాండంలో ఎలాగుంది? కరువు కాలంలో కూడా అదే అక్కడ చదువుతాం కదా, అంత కరువు వసిపోయి నీళ్లు లేకపోయినా ఈయనొక్కడే ఎలాగ అభివృద్ధి అవుతున్నాడని ఆ రాజుగారికి అనుమానం వచ్చేసిందట. ఎంక్వైరీ చేస్తే ఈయన వెనకాల ఎవరు లేరు, కుమారుడైన యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు 20వ గ్రంథం ఎన్నమ్మా? 9వ అధ్యాయమా? అందులో 17-9 వచనమా? అందులో మనం చదివితే ఏం చదువుతాం? వెట్ట తగిలినను అంటే అక్కడ పాయింట్ ఏంటంటారు? ప్రభువే కనుక నీ తరపుకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఎవరు? కుమారుడు అయితే ఇప్పుడు మీరు ఎలాగ ఉండాలి? ఏది సొట్టబుక్కులు వేసుకొని ఎండిపోయినట్టు ఉండి చూడలేనట్టు మసిపూసిన ముఖం ఉంటుంది చూసారు. కొంతమంది ముఖాలు ఎండిపోయి అయ్యో ఎన్నిసార్లు ఎన్ని రాసినా మెరవటం లేదు ఈ ముఖం.
యేసయ్య నీకు అన్నయ్యలాగా ఉండును గాక, అప్పుడు పచ్చగా ఉండును గాక. ఎండిపోయిన వాళ్ళకి పచ్చగా ఉండే వాళ్ళకి తేడా లేదా? తేడా ఉందా లేదా? ఏది మీరు పచ్చగా ఉన్నారంటే మన పిల్లల్ని, ఈ పాప ఎవరు? బక్క పిల్ల, దేవుడు దీవించుగాక. ఏమో ఎవరు? ఇదో ఇది అసలు మామూలు కాళ్ళకి చక్రాలు ఉన్నాయనుకుంటే తెగ పరిగెడతా ఉంటుంది బాబోయ్ ఈ పిల్ల. నిజంగా సరదా చెప్తున్నాను, మన పిల్లలు ఏపుగా ఉంటేనే తల్లిదండ్రులకు ఇష్టమైతే పరలోకం నుంచి దేవుడు చూస్తే ఏట్రా మరి అలాగే ఎండిపోయినట్టు ఉంటారు ఏట్రా, నా కుమారుని ఎందుకు పంపించాను? అందుకే నేను ఎక్కువగానమ్మా ఉపవాసం ఉండండి. ఫాస్టింగ్ అంటారు చూడండి, ఫాస్టింగ్ ఏ ఊరికే ఫాస్టింగ్ అంటే అది ఎలాగంటే వీళ్ళు ఫాస్టింగ్ అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి తిరుగుతారు, అది నాకు నచ్చదు. ఫాస్టింగ్ అంటే ఇంట్లో ఉండాలి, దేవుడితో ఉండాలి అంతేగాని అలా కాకుండా అన్ని మళ్ళీ మనం ఇంటికి రాగానే ఎవరు అయ్యారు వచ్చారు అయ్యగారు వచ్చారు ఇప్పుడు కాఫీ ఇస్తారు అని నేను ఇప్పుడు బడాయికి చెప్పుకోవాలి, అమ్మా నేను ఈరోజు ఫాస్టింగ్ అమ్మా. ఒరే ఇలా మాట్లాడుకునే అన్ని దేవుడు అంటున్నాడు, చదివా ఎవడరా చేయమన్నాడు నేను ఫాస్టింగ్ చేస్తే ఇంట్లో చెయ్యి, అక్కడ నాతో ఉండాలి, నాతో కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి, అట్టా ఉండాలి. సరే యేసయ్య కుమారుడు అయితే ఇప్పుడు మీరు ఎలాగ ఉండాలి చెప్పండి? పచ్చగా చెప్పాలి అంటే నూరంతలుగా, కరువు కాలంలో కూడా, వెట్ట తగిలినా కూడా అలాగ ఉండాలి. అలాగ ఉండడానికి దేవుడు నీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఆశ మా బ్రహ్మయ్య గారు అఫీషియల్ గా కనబడాలి. బాబు ఏం చదివాడు, నాకు ఏం చదివాడు చదవలేదు నాకు అనవసరం, దేవుడు ఆయన్ని ఉన్నతంగా కాపాడునుగాక. ఓ కృప ఉందబ్బా అందులో ఉంది. అతనికి ఉన్న కొన్ని విధేయత, కొన్ని మర్యాద, కొంచెం జాగ్రత్త, అందరితో కలిసి మెలిసి ఉండడం, ఊరికే పోదు, దేవుడు అతన్ని నానాటికి పైకి తెచ్చిన గాక. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ఆయన మనకు కుమారుడు కాబట్టి మన పరిస్థితులు మెరుగా గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే ఇప్పుడు ఇక వాక్యాన్ని కన్క్లూషన్ చేద్దాం. 4:14 చదివాము, 1 యోహాను పత్రిక 4:14 వచనం. ఒకసారి చదువుదాం. దేవునికి స్తోత్రం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండడానికి ఆయన మన తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఇదొక మాట మాత్రం గట్టిగా పట్టేసుకోండి అమ్మా. ఆయన మనకు కుమారుడు, పెద్ద అన్నయ్య. అర్థమైందమ్మా? అప్పుడు మన ఇల్లంతా భద్రంగా ఉండునుగాక, కాపాడబడునుగాక. అన్ని రకాలమైన భద్రత అంటారా, సేఫ్టీ అంటారా, నువ్వు చాలా ప్రత్యేకమైన జోనల్లో ఉన్నావు. జోనల్ అంటే తెలుసు కదమ్మా, ఆ ఏరియాలో నువ్వు ఉన్నావు. మా కానామెట్ ఏరియాలో ఉన్న ఇల్లు ఉంది కదా, అక్కడ మీకు తెలీదు, అక్కడ ఎలుగుబంట్లు తిరిగాయి, అక్కడ ఏవేవో ఉండేవి అప్పట్లో. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఏదో ఒకటి కొట్టేసుకోవడం. అయ్యో ఎన్ని కేసులో నాకు తెలుసా. కానబ్బా యేసయ్య తరపున ఆ ఏరియాకి వెళ్ళాక ఏమైందో తెలుసా? ఇప్పుడు అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఎంత ప్రత్యేకమైన ఏరియా అయిపోయిందంటే, నేను అనుకుంటానండి నన్ను బట్టి దేవుడు ఆ ఏరియాని దీవించాడని నేను నమ్ముతా. ఇప్పుడు మీరు ప్రభువుని బట్టి యేసయ్య పెద్ద అన్నయ్య కదా, యేసయ్య పెద్ద కుమారుడు మనకి. ఎవరమ్మా? జ్యేష్ఠ కుమారుడు. ఎవరమ్మా? జనదైక కుమారుడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యంగా మన ఇళ్లలో తారసలబడతాడో అన్ని రకాలైన భద్రత నీకు ఉండునుగాక. అన్ని రకాల. ఒక సందర్భంలో ఏమైనా మీరు వస్తువులు ఏవి అని లెక్కేస్తే అవి దొంగోడు ఎత్తుకోకూడదు, అవి మీతో ఉండునుగాక. మీరు కోరుకున్న ఎక్కడ ఉండాలో అక్కడ ఉండునుగాక. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సరే ఇప్పుడు చెప్పండి అబ్బా, ఎట్లాంటి కుమారుడు? ఒకటి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఆయన మనకి కుమారుడు అనుగ్రహించబడిన, అంతేనా? 9:6. అప్పుడు ఆయన గనుక కుమారుడు అయితే అప్పుడు నీకు ఏమేమైతే ప్రత్యేకతలు ఉండాలో అవన్నిటికంటే ఆయనే నీకు ముఖ్యముగా ఉండునుగాక. అది ఒక్క పాయింట్. రెండవదబ్బా, ఆయన వల్లనే నీకు సమస్తము. అమ్మా ఏమేం కావాలో ఇప్పుడు పట్టేసేయనమ్మా. క్రిస్మస్ వచ్చేసింది కదా, కొత్త సంవత్సరానికి వెళ్ళక ముందే ప్రభు దగ్గర ఏమేమి కాపీ కొట్టేలో అడిగేద్దాం. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. నేను చెప్తున్నా, ఒక చిన్న విషయం చెప్తున్నా. మొన్న వైకేపీ హెన్రీ గారు వచ్చారు కదా, ఆయన నన్ను ఫోన్ చేసి అంటున్నాడు,
తమ్మి అది ఎంత పని అయిపోయిందా, కోర్టు కేసు ఏదో అని అన్నాడు. నా నోటితో నేను ఆయన కోర్టు కేసు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఏంటి ఎలా కట్టడం ఏంటా అనుకున్నాను. కానీ అప్పటికే నేను కోర్టు కేసు నెగ్గడం జరిగింది. అది ఆయనకి ఎలా తెలిసిందో ఆయన నాతో మాట్లాడుతుంటే అనిపించింది. అంటే నేను అంటున్నా, కొన్ని ఉంటాయమ్మా, ప్రభు నీతో ఉండడం వల్ల సమస్తము నీకు ఇచ్చునుగాక. పాస్టర్ గారికే ఇస్తాడు, మాకు ఎవరని అనకండి. ఈ వాక్యం ఎక్కడైతే వెల్లడవుతుందో చీకటి పోవాలి, వెలుగు వచ్చునుగాక. తర్వాత ఇంకేం నేర్చుకున్నాం ఏమండి? ఆయనతో మీరు ఎందుకు చేయాలంటే మీ గురించి బాగా ఏదైనా తెలుసుకొని ఇవ్వగలగడం అంటూ ఉంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి. నీకోసం రావాల్సినవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అంచేత ఆ చేతుల మీద ఉండునుగాక. చాలా ఇష్టంగా కోరుకోండి. తర్వాత ఇంకో పాయింట్ ఏమి నేర్చుకున్నాం? ఆయన నీతో ఏం చేస్తాడమ్మా? మాట్లాడే దేవుడు. ఎవరమ్మా? చెప్పాలి. ఎలాగున్నావు నిన్ను పట్టించుకుంటున్నాడబ్బా. నీ గురించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉందబ్బా. అంచేత ప్రభువా నన్ను పట్టించుకుంటున్నావు కాబట్టి ఆయన ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మాట్లాడుతూ ఉండగానే నీ బాధ ఏంటో తనకి చెప్పుకో. ఎందుకంటే ఆయన పెద్ద అన్నయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆయనతో గనుక అంటే ఆ పెద్ద కుమారుడు మనతో ఉండడం వలన ఈ జీవితం పచ్చగా ఉండునుగా. ఎలాగా ఎండిన ఎముకలరా జీవముతో బ్రతుకుడి. ఎట్లాగ పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం వలన ఎండిపోయిన స్థితిలో దేవుని యొక్క ఆత్మ వలన మళ్ళీ మనం ఏమండి ఎండిపోయిన ఎముకలారా లేండి అని అనగానే అవన్నీ జీవముతో లేచి బయటకు వచ్చినట్టుగా మనం చదువుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏమండి ఆయన నీతో ఉన్నాడు అనగానే పచ్చగా ఉన్నావు అని అనగానే కరువు పోవాలి, పేదరికం పోవాలి, దరిద్రం పోవాలి. నువ్వు 30 దంతులుగా కాదబ్బా, 60కి రాయ్యా. 60కి మాత్రమే కాదయ్యా, 100 రెట్లుకి రావయ్యా. కరువు కాలంలో కూడానయ్యా, వెట్ట తగిలినా కూడానయ్యా నువ్వు 100 రెట్లుగా ఫలించాలని ఏ దేవుడు తన కుమారుడును నీకు పంపించాను. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఏమి నేర్చుకున్నావు? ఆయనే గనుక నీకు కుమారుడైతే పరిపూర్ణమైన భద్రత నీకుండునుగాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను ముడితే ఆయన కనుగుడ్లు ముట్టునుగాక. అంచేత అన్ని రకాలైన భద్రత ఉంది. ఏ తెగులు నీ మీదకి ఎక్కడ 91:10లోనమ్మా కీర్తనలో చదువుతాం. ఏ తెగులు 54:17 అశీల నీకు విరోధంగా ఏ ఆయుధమో వరదలదంతే. అట్లాంటి కాపుదల భద్రత మన ప్రభు అయిన యేసయ్య ద్వారా కుమారుడును అనుగ్రహించినంటే ఊరికే కాదు, వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి. అంతేనా? అయిపోయినాయా? అబ్బా అమ్మా అసలు పాయింట్ అక్కడ 8:32లోనా కదా? ఇది యోహాను సువార్తలో ఈయనే కనుక మనకు కుమారుడిగా ఉంటే అన్నిటిలో నుంచి విడుదల చేయబడుతుంది గాక. ఏ బంధకాలు ఉన్నాయో, ఏ కొట్లున్నాయో, ఏ బాధలున్నాయో అవన్నిటిలో నుంచి ప్రభు నిన్ను, నీ బిడ్డలను, నిన్ను, మన సంఘాన్ని ఆయన విడిపించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక.